హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్ లో మనము 6th క్లాస్ తెలుగులో 11th లెసన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్ లో మనం 6th తెలుగులో 12th లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఒక్క లెసన్ కనుక కంప్లీట్ అయిపోతే మనకి 6th క్లాస్ తెలుగు అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మొత్తం మనం టెక్స్ట్ బుక్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నట్టే. ఈ 6th తెలుగు అయిపోయిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగ్ టైంలో, డే టైంలో ఏమో కంటెంట్, ఈవినింగ్ టైంలో మెథడ్ కి సంబంధించి ఏదో ఒక మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒక టాపిక్ ని తీసుకొని ఆ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. డే టైంలో ఏమో కంటెంట్, ఈవినింగ్ టైంలో ఏమో మెథడ్, ఇలా పర్ డే 2 వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు అనేసి మీ కోరిక మేరకు ఇలా 2 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మేము ఆల్రెడీ 6th క్లాస్ కి సంబంధించి తెలుగుని క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. ఆ వీడియోస్ అన్ని మా ప్లేలిస్ట్ లో ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంక మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే, ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్న లెసన్ 6th క్లాస్ తెలుగులో 12th లెసన్, లాస్ట్ లెసన్. ఈ ఒక్క లెసన్ డిస్కస్ చేసుకుంటే ఇంక మనకి 6th తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోతుంది. ఇంక మన లెసన్లోకి వస్తే, మన లెసన్ పేరు ఎంత మంచివారమ్మ. ఇది ఉపవాచకంకి సంబంధించింది. ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం, జీవన వైవిధ్యం. మన లెసన్ రచయిత ఎవరు అంటే, నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి చెందిన వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి రచయిత పరిచయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మన కవి పరిచయంలోకి వచ్చేసినట్టయితే, మన రచయిత వచ్చేసి వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఈయన నెల్లూరు గాంధీగా ప్రసిద్ధులు. ఈయన బిరుదు ఏంటంటే నెల్లూరు గాంధీ. వెన్నెలకంటి రాఘవయ్య గారి బిరుదు ఇది. అయితే ఈయన స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు కూడా. ఈయన స్వాతంత్ర సమరయోధులు కూడా. అయితే స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవిస్తాడు. ఈయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవిస్తాడు. అయితే ఈయనకి మన భారత ప్రభుత్వము 1973లో పద్మభూషణ్తో సత్కరిస్తుంది. ఈయనని 1973లో పద్మభూషణ్ వస్తుంది ఈయనకి. అయితే ఈయన రాసిన కొన్ని రచనలు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు లాంటి 22 పుస్తకాలు, తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు ఇలాంటి 10 పుస్తకాలు రాశారు ఈయన. ప్రజెంట్ మన లెసన్ అనేది వెన్నెలకంటి రాఘవయ్య గారు రాసిన యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకోబడింది. ప్రజెంట్ మన ఎంత మంచి వారమ్మ లెసన్ అనేది వెన్నెలకంటి రాఘవయ్య గారు రాసిన యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈయనకు సంబంధించిన రచనలు గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక కోడ్ క్రియేట్ చేద్దాం. యాక్చువల్గా దీనికి కోడ్ అవసరం లేదు అనుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ అన్ని యానాదులు, ఆదివాసులు, నాగులు, చెంచులు, సంచార జాతులు, అడవిపూలు ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవి. ఈ లెసన్ కి సంబంధించి యానాదులకు సంబంధించి కదా ఈ లెసన్. సో ఇది మొత్తం వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి రచనలు కూడా. దీనికి సంబంధించి మనం కోడ్ పెట్టుకుందాం. చూడండి, కోడ్ ఏంటంటే, యానాదులు, ఆదివాసులు, నాగులు, చెంచులు ఇలాంటి సంచార జాతులు అందరూ అడవిలో పూలు అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. అంటే అడవి పూలు అమ్ముకొని జీవించేవాళ్ళు అనమాట. అదే మన కోడ్. చూడండి, కోడ్ ఇక్కడ రాస్తాను. చూడండి, ఇదే మన కోడ్. ఇప్పుడు రచనల్ని ఈ కోడ్లో మనం చూసుకుందాం. యానాదులు, యానాదులు నంబర్ 1. నెక్స్ట్ ఆదివాసులు, భారతదేశంలో ఆదివాసులు నంబర్ 2. నాగులు, నాగులు నంబర్ 3. చెంచులు, చెంచులు నంబర్ 4. సంచార జాతులు, సంచార జాతులు నంబర్ 5. ఇంకా అడవి పూలు, అడవి పూలు నంబర్ 6. ఏం చేసేవాళ్ళు? యానాదులు, ఆదివాసులు, నాగులు, చెంచులు ఇలాంటి సంచార జాతి వాళ్ళందరూ అడవిలో పూలు అమ్ముకొని బతికేవాళ్ళు. అదే మన కోడ్. చూడండి, ఇందులో గుర్తుపెట్టుకోండి, వెన్నెలకంటి రాఘవయ్య నెల్లూరు గాంధీ ఆయన బిరుదు. నెల్లూరు గాంధీగా ప్రసిద్ధులు ఆయన. స్వాతంత్ర సమరయోధులు, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1973లో ఈయనకి పద్మభూషణ్ వస్తుంది. ఇంకా ఇవి ఆయన రచనలు. ప్రజెంట్ మన లెసన్ అనేది వెన్నెలకంటి రాఘవయ్య రాసిన యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకోబడింది. ఇంకా మనం లెసన్లోకి వెళ్దాం. చూడండి, శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు పుస్తకం నుంచి సంక్షిప్తం. ఇది యానాదుల పుస్తకం నుంచి తీసుకోబడింది. ఆల్రెడీ మన కవి పరిచయంలో చెప్తున్నా. చూడండి, విభిన్న జాతులు, ఆచార వ్యవహారాలకు నిలయం మన దేశం. మన దేశంలో ప్రతి జాతి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ గతాన్ని స్మరించుకొని, నేటిని తక్కించుకొని, భావిని ఊహించుకొని, మంచి చెడ్డలను నిర్మోహమాటంగా మనసుకు తెచ్చుకోవడం ఆవశ్యకం, కర్తవ్యం. ఇక్కడ చూడండి, భావి అంటే భవిష్యత్, తర్కించు అంటే చర్చించు, ఆలోచించు అని. ఔన్నత్యం అంటే గొప్పతనం,
నాగరికతకు సౌకర్యాలకు దూరమైన తమ విభిన్న జీవన శైలిలో దేశం కోసం తమ వంతు కృషిని చేసిన జాతులు, తెగలు, కోకొల్లలు అంటే చాలా ఎక్కువ అని. వారిలో ఒకరు యానాదులు. ఇందులో ఎవరి గురించి చెప్పుకోబోతున్నాం అంటే యానాదుల గురించి చెప్పుకుంటున్నాం. అలాంటి జాతులు అంటే దేశం కోసం తమ వంతు కృషి చేస్తున్న జాతులు, తెగల్లో ఈ యానాదులు కూడా ఒకరు. ఎంత మంచివాడమ్మా, యాడికి పోయినాడమ్మా, గుట్ట మీదకెక్కాడు, పుట్టతేనె తెచ్చాడు, మట్ట గుడిసెలు తెచ్చాడు, పిట్ట కుచ్చులేస్తాడు, కట్టెల మోపులు మోస్తాడు, ఏటికి కావలి కాస్తాడు, పుట్టినా గిట్టినా ఒకటేనంటాడు, కట్టుబట్టలతోనే కాలం గడిపేస్తాడు. ఇక్కడంతా యానాదులు ఉన్నారు కదా, వాళ్ళు చేసే పనుల గురించి చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఎంత మంచివాడమ్మా, యాడికి పోయినాడమ్మా, ఏమేం చేస్తాడు, గుట్ట మీదకి ఎక్కుతాడు, పుట్ట తేనె పట్టుకొస్తాడు. ఇప్పుడు మనకి ఫ్రెష్ తేనె, స్వచ్ఛమైన తేనె, తెంటు నుంచి తేనె కావాలంటే వీళ్ళు చాలా నేర్పుగా తీస్తారనమాట తేనె. అలాగే మట్ట గుడిసెలు అంటే చేపల్లో అదొక రకం చేప, మట్ట గుడిసె. పిట్టల కుచ్చులేస్తాడు, పిట్టలకి అంటే చిన్న చిన్న పక్షులకి వీళ్ళు ఉచ్చులేస్తారు. అలాగే కట్టెల మోపులు మోస్తాడు, ఏటికి కావలి కాస్తాడు. ఇప్పుడు మనకి ఏమన్నా కాపలా కాయాలనుకోండి, మనం ఏమన్నా పొలాలలో ఏమైనా వేసినప్పుడు వాటికి ఎక్కువ మొత్తంలో మనం పంట వేసినప్పుడు వాటికి కాపలా కాయాలంటే మాక్సిమం వీళ్ళనే పిలుస్తారనమాట కాపలాకి. అంటే వీళ్ళు అంత బాగా కాపలా కాస్తారనమాట. అలాగే పుట్టినా గిట్టినా ఒకటేనంటాడు, కట్టుబట్టలతోనే కాలం గడిపేస్తాడు. పుట్టినా చనిపోయినా ఒకటేలాగా ఫీల్ అవుతారు. పుట్టారని చెప్పి సంబరపడిపోవడం బర్త్డేలని, అలాగే చనిపోయారని చెప్పి బాధపడడం, ఇలా లేకుండా అన్నిటినీ ఒకటేలాగా తీసుకుంటారు. కట్టుబట్టలతోనే అంటే వీళ్ళకి ఒంటి మీదకి బండ మీదకి అన్నట్టు అన్ని జతలు బట్టలు ఏముండవు, జస్ట్ ఆ ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటారని వాళ్ళు చేసే పనుల గురించి వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇంకా చూడండి, ఎంత మంచివాడమ్మా, యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించు కష్టజీవులు యానాదులు. ఇలా నిరాడంబరంగా, ఆడంబరాలు ఏమీ లేకుండా ఉండే కష్టజీవులు అనమాట వీళ్ళు. యాడికి అంటే ఎక్కడికి అని. వీరు ద్రావిడుల వలసలకు చాలా పూర్వమే తెనుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొనున్న అనాది మానవులు అనుకోవచ్చు. తెనుగు అంటే తెలుగు. ద్రావిడులకు పూర్వమే మన తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకున్న అనాది మానవులు అంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు వీళ్ళు. అనాది అనే పదం నుండి యానాది అనే పదం పుట్టుండవచ్చు అనే భావన ప్రజల్లో ఉంది. చూడండి, అనాది అనే పదం నుంచి యానాది అనే పదం పుట్టుండొచ్చు అనే భావన ఉందన్నమాట ప్రజల్లో. ఈ అనాది అనే పదం నుంచే యానాది అనే పదం వచ్చింది అని జనాలలో అనుకుంటున్నారనమాట. అనాది టు యానాది. అలాగే వీళ్ళు దక్షిణాన పొన్నేరు, ఉత్తరాన కృష్ణా మధ్య ప్రాంతమే వీళ్ళ తొలి స్థానం. ఇది వీళ్ళ తొలి స్థానం, గుర్తుపెట్టుకొని చూడండి. దక్షిణాన పొన్నేరు అంటే తమిళనాడు, ఉత్తరాన కృష్ణ మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో. తమిళనాడు దగ్గర పొన్నేరు, ఇక్కడ ఉత్తరాన ఏపీ. చూడండి, సౌత్ పొన్నేరు, టు నార్త్ కృష్ణ. ఇది ఏపీ, ఇది టిఎన్ తమిళనాడు. ఇది వీళ్ళ తొలి స్థానం, అంటే వీళ్ళు ఫస్ట్ అక్కడ ఉన్నారనమాట. అడవుల్లో పుష్కలంగా దొరుకుచుండే తేనె, చారపప్పు, వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించి అమ్ముతా ఉంటారు. చూడండి, వీళ్ళు తేనె, చారపప్పు, వైద్యానికి అవసరమయ్యే మూలికలు అవన్నీ అమ్ముతా ఉంటారు. ఇళ్ళకి కావలసిన కలప, వెదురు మొదలైన అడవి ఫలితాన్ని పరిసర గ్రామ రైతులకు విక్రయించి తమకు అవసరమైన తిండి గింజలను, బట్టలను, చమురుని కొనుగోలు చేసుకుంటా జీవనం గడుపుతుంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అడవుల్లో వాళ్ళకు దొరికే వస్తువుల్ని ఊర్లలోకి తీసుకొని పోయి అమ్ముకుంటేది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అవసరమైన తెచ్చుకుంటారు అనమాట. అంటే వాళ్ళకి అవసరమైన ఇచ్చేసి వీళ్ళకి అవసరమైన తెచ్చుకుంటారు. పొలాల్లో పంట కాపుదల, చేపలను పట్టడం కూడా వీరి వృత్తులే. పొలాలలో ఇందాక చెప్పాను చూడండి నేను, పొలాలలో ఇప్పుడు ఏమన్నా మనం పంటలు వేసామనుకోండి, ఆ పంటకి కాపలా ఉండాలన్నా జంతువులు అవి రాకుండా ఉండాలంటే వీళ్ళు చాలా బాగా కాపలా ఉండగలుగుతారనమాట. మా ఊర్లో కూడా చాలా మంది పిలిపిస్తూ ఉంటారు, ఎక్కువ మొత్తంలో పంటలు వేసిన వాళ్ళు వీళ్ళని కాపలాకి పిలుస్తుంటారు. అలాగే చేపలు పట్టడం కూడా వీరి వృత్తులు. దేశం యొక్క ధాన్యరాశులు ఎలుకలు నశింపజేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కాపాడుతున్న కష్టజీవులు. ఇలాగే ధాన్యరాశులు, పొలాలలో, పంటల్లో అవి ఎలుకల నుంచి రక్షించడానికి వీళ్ళు ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటారు అక్కడ. చూడండి, ధాన్యరాశులు, ధాన్యం యొక్క రాశులు, షష్ఠీ తత్పురుష సమాసం. పంటల పరిరక్షకునిగా సంఘ శ్రేయస్సు భుజానకెత్తుకున్న యానాది రూపంలో నిర్మలమైన కండ్లు, విండ్ల వలె తీరిన కనుబొమ్మలు కనిపిస్తాయి. నిర్మలమైన కళ్ళు, విల్లు లాంటి కనుబొమ్మలు కనిపిస్తాయి. అంటే వాళ్ళ ఫేస్ ని వర్ణిస్తున్నారు ఇక్కడ. వాళ్ళ కనుబొమ్మలు విల్లులాగా ఇలా ఉంటాయి అనేసి, వాళ్ళ కళ్ళు నిర్మలంగా ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఎంత చమురు రాసినా ఎదుగనొల్లని ఎరకల ఉంగరాలు, అంటే వాళ్ళ జుట్టు ఎంత చమురు రాసినా కూడా అవి అణిగిపోకుండా చక్కగా లేకుండా అట్లాగే ఉంగరాలుగా ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే సన్నని పెదవులు, పలుచని పలుకబారు కట్టె శరీరాలు,
పెదాలు సన్నగా, వాళ్ళ బాడీలు చాలా సన్నగా ఉంటారు, పలుచబారు కట్టె శరీరాల్లాగా ఉంటాయి వాళ్ళ బాడీలు అని చెప్తున్నారు. అలాగే పరుగుల్లో గుర్రాలను కూడా వెనుక వేయగల లేసైన పిక్కలు. లేసైన అంటే తేలికైన సులభం, ఇట్లా సన్నని నడుములు, అందమైన పెదవులను ఎడబాయని చిరునవ్వులు. దక్షిణ దేశపు ఆదివాసులందరిలోకి యానాదులే అందగాళ్ళని అనిపిస్తే అందుకు ఎవరూ కినియబాయలేరు. కినియు అంటే కోపించు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న అందరు ఈ తెగలలో అన్ని చూసుకుంటే ఈ యానాదులే అందగాళ్ళలాగా అనిపిస్తారు, అంత బాగుంటారని వీళ్ళ గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇంకా అడవి యానాదులకు జంతువుల జాడలు పరిచయమైనట్లు పల్లపు ప్రాంతాల యానాదులకు కూడా మానవుల జాడను అంత సులువుగా కనిపెట్టగలరు. అడవి యానాదులేమో జంతువుల జాడను కనిపెడతారు, పల్ల ప్రాంత యానాదులేమో మనుషుల జాడను అంతే ఈజీగా కనిపెట్టగలరంట. జాడలు తీయడంలో వీరికున్న తెలివితేటలను పోలీసు ఉద్యోగులు ఎట్లా ఉపయోగించదరో అట్లే వేటకాండ్రు కూడా యానాదుల తోడ్పాటును వేటలో హెచ్చుగా ఉపయోగించుకుంటారు. వీళ్ళకున్న ఈ తెలివితేటల్ని జాడలు తీయడంలో పోలీసు ఉద్యోగులు అలాగే వేటకెళ్తారు కదా, వేటకెళ్లే వాళ్ళు వీళ్ళకి ఉన్న తెలివితేటల్ని యూజ్ చేసుకుంటారంట. జమీందారులు వెళ్ళేటప్పుడు సురక్షితంగా తాము కూర్చున్న మంచెల దగ్గర పులులను, చిరుతలను, ఎలుగుబంట్లను, అడవి దున్నలను పరవతోలించుకున్నట్టుకు వీళ్ళే పనికి వస్తారు. మంచెలు అంటే ఇప్పుడు పొలాలలో నైట్ టైంలో కాపలా కాసేటప్పుడు జంతువుల నుంచి కొంచెం సేఫ్గా ఉండడానికి ఏంటంటే కొంచెం హైట్లో ఒక ప్లేస్ లాగా చేసుకుంటారనమాట, అవే మంచెలు. అక్కడ వీళ్ళని కాపలాగా ఉంచుకునేవాళ్ళు. పులులు, చిరుతలు ఇలాంటివి రాకుండా అడవి జంతువుల నుంచి రక్షణ కోసం వీళ్ళు కాపలా ఉంచుకునేవాళ్ళు. పుట్టలోని కోడనాగుల బుసలు అతన్ని బెదిరించవు. ఆయుర్వేద వైద్యులకు కావాల్సిన మూలికలు యానాదులకు తెలిసినట్లు ఇతరులకు తెలియవు. వీళ్ళు ఎక్కువ అడవులలో ఉంటారు కాబట్టి వీళ్ళకి తెలిసినట్టు మూలికలకు సంబంధించి ఎవరికి తెలియదు. వీరి ద్వారానే వైద్యులు మూలికలను సమకూర్చుకుంటారు. స్మారకంలో ఉన్న ఏ యానాది అలోపతిక్ వైద్యశాలకు పగ్గాలు పట్టినా పోడు. స్మారకంలో అంటే తెలివి, స్పృహలో ఉన్న ఏ యానాది కూడా అలోపతిక్ వైద్యశాలకు పోడంట. అతని ఆరోగ్యము మామూలుగా తృప్తికరంగా ఉంటది. చీటికి మాటికి మందులు మాకులు తినకుండా ఉండేవారు. ఆరోగ్యవంతులని నమ్మే కూనీ వైద్యశాస్త్ర ప్రాపకులలో యానాదులు ప్రథములు. ప్రాపకులు అంటే నిపుణులు. చూడండి, కూని అంటే చిన్న అని. కండ కషాయాలు, మూలికలే వీరి ఔషధాలు. ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగా భావించవచ్చు. ఆస్తి మీద ఆశ లేకుండా కాయ కష్టం మీద ఆధారపడి జీవిస్తారు. వీరి నివాసమైన గుడిసెలను పరిశీలిస్తే అన్నీ ఒకే రీతిగా ఉంటాయి. ఇళ్ల నిర్మాణానికి కావలసిన కలపంతా చెట్ల కొమ్మలు లేకుంటే చిట్టి వెదురు బొంగులతోటి వలయాకారంగా నిర్మించిన ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. ఇంటి వాకిలికి కుడి పక్కనేమో గుంట పొయ్యి, గుంట పొయ్యి, నీళ్ల కుండలు, చెంబు ఉంటాయి. ఎడం పక్కన తట్టలు, బుట్టలు, మధ్య రోకటి గంట, నెత్తిమీద తగిలే తట్టు కట్టిపెట్టిన తప్పెట. వాకిలి వెనుక పక్కేమో జాతి చెక్కల పెట్టె, దానిపై వేలాడగట్టిన ఈతాకుల చాప, చూరులో దోపిన గెసిక కర్ర. ఇదే వీళ్ళ యానాదుల యొక్క ఐహిక ఐశ్వర్యం అంతా. ఇది వాళ్ళ ఇల్లులు ఎట్టుంటున్నాయో వివరిస్తున్నాడు ఇక్కడ. ఎటుంటాయి, వెదురు బొంగులతోటి చిన్న చిన్న చెట్ల కొమ్మలతోటి వలయాకారంగా కట్టుకొని నారతో కుట్టేస్తారు. ఇంక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే కుడి పక్కనేమో గంట పొయ్యి, నీళ్ళ కుండలు, చొంబు ఉంటాయి. ఎడం పక్కనేమో తట్టలు, బొట్టలు, మధ్య రోకటి గంట, నెత్తి మీద తగిలే తట్టు కట్టి పెట్టిన తప్పెట, వాకిలి వెనక పక్క జాతి చెక్కలు పెట్టా, దానిపై వేలాడగట్టిన ఈతాకులు చాప, చూరులో దోపిన గెసిక కర్ర. ఇదే వీళ్ళ ఐశ్వర్యం. యానాది అల్ప సంతోష అయినందువల్ల, ఆశ అసలే లేనందువల్ల అతని జీవితంలో నిరాశ, నిస్పృహలు, ఈర్ష, ద్వేషాలు, అసూయ ఇవేవి కనిపించవు. చూడండి, నిరాశ మరియు నిస్పృహలు ద్వంద్వ సమాసం. నెక్స్ట్ ఈర్ష, ద్వేషాలు, ఇది కూడా ద్వంద్వ సమాసమే. ఈర్ష మరియు ద్వేషం ఒకవేళ కనిపించినా దీర్ఘకాలం ఉండవు, అంటే ఎక్కువ రోజులు ఉండవు. పస్తుకు పండుగకు భేదం లేకపోవడమే ఒడిదుడుకులు లేని అతని జీవితయాత్రకు ఊతకర్ర. మితభాష అయినందువల్ల అధిక ప్రసంగాలు, పరనిందారోపణలు, ఇరుగు పొరుగు తగాదాలు ఇవన్నీ బాధించేవి తన్ని. పరిగెత్తి పాలు తాగే కంటే నిలుచొని నీళ్లు తాగడమే మేలనుకునే కోవకు చెందినవాడే మన యానాది. ఇది సామెత. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనేది సామెత. వీరిని ఏకభుక్తులుగా పరిగణించవచ్చు. మాంసాహారంతో పాటు ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. కలే పండ్లు, నాగజముడి పండ్లు, బిక్కి పండ్లు ఇవన్నీ తింటారు. ఇల్లు ఇవన్నీ కొండలలో ఎక్కువ ఉంటాయి బిక్కి పండ్లు. అప్పుడు వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. యానాదులకు మద్యపానం అస్సలు గెట్టదు. వివిధ జాతుల నైతిక వర్తనాన్ని స్థూలంగా పరీక్షించినప్పుడు మత్తుకకు గాని దాని తోబుట్టువైన దౌర్జన్యానికి గాని ఒడిగట్టని నిరుపేద కులాలలో నిష్ఠగా జీవించేవారు యానాదులొక్కరే అని సగర్వంగా చెప్పవచ్చు. మొగమాటము యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణం. అమాయకత్వం, మర్యాద, ఆదరము, అతిథి సత్కారము ఇవన్నీ వాళ్ళ పెదవులపై ఎడబాయని చిరునవ్వులోనే ప్రస్ఫుటమవుతాయి. ప్రస్ఫుటం అవ్వడం అంటే కనిపించడం అని. వీళ్ళు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారిపడుతుంటాయి.
ఒక్కోసారి ఒత్తులేని పదాలకు ఒత్తులు సునాయాసంగా కల్పించి భావను భావగా పలకడం. వారి నోటి నుండి భాష నూతన సొంపులు సంతరించుకుంటుంది. తిరునాళ్ళన్నా, వీధి భాగవతాలన్నా, తోలుబొమ్మలాటలన్నా, జాతరలన్నా, ఊరేగింపులన్నా వీళ్ళకి భలే సంబరం యానాదులకి. తిరునాళ్లకు తీర్థాలకు అయితే ఒంటరిగా పోకుండా ఇంటిళ్ళ పాది ముసలోళ్ళతో సహా అంటే ముసలోళ్ళతో సహా అందరు వెళ్తారు. వీరిలో కళాకారులు కూడా ఉండడం విశేషం. వీరు ప్రదర్శించే యక్షగానం బాగా గ్రామీణులను ఆకర్షిస్తుంది. చూడండి, వీళ్ళు యానాదులు ప్రదర్శించేది యక్షగానం. యానాదులు యక్షగానం. యానాదుల భాగవతాన్ని చూడడానికి 5-6 మైళ్ళ దూరం నుంచి జనం వస్తారు. స్త్రీ వేషాలను కూడా వీళ్ళే వేస్తారు, మగవాళ్ళే. వేషం యొక్క నాణ్యానికి జోడు గొంతు యొక్క మాధుర్యము పండిత పామరులను సైతం ఆకర్షిస్తుండేది. పండితులు అంటే అంత తెలిసిన వాళ్ళు, చదువుకునే వాళ్ళని. పామరులు అంటే చదువులేని వాళ్ళు అని. యువతుల గొబ్బి పాటలు అంత శ్రావ్యంగాను, ఆటలు మరింత రమ్యంగాను, నటన అంత గంభీరంగాను ఉంటాయి. యానాది స్త్రీలకు తెలిసినన్ని పాటలు ఇతరులకు అంతగా తెలియవు. వీరు పాడే పాటల్లో కట్ట మీద గడ్డి కోసే లలన, కట్ట కింద మోపు కట్టే లలన, బంగారు సామె. లలన అంటే స్త్రీ అని. ఇవి వాళ్ళు పాడే పాటల్లో ఇట్లాంటి పాటలు ఉంటాయి. ఇంకా వస్తా పదరా రస్తా పనికి అని మొదలుపెట్టి పాడుతూ ధనము దాచుట దొంగతనము అని పాటను ముగిస్తారు. చూడండి, ఇట్లా స్టార్ట్ చేస్తారు పాటని. వస్తా పదరా రస్తా పనికి ఇలా స్టార్ట్ చేసి ధనము దాచుట దొంగతనము అని ఎండ్ చేస్తారు. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. తెల్లవారకు ముందే వాకిళ్ళను చిమ్మి కల్లాపు చల్లి వైకుంఠ వాకిళ్ళ రంగవల్లులో తెల్లటి పిండి ముగ్గుతో వాళ్ళు చిత్రించినవి అందంగాను ఆనందంగాను ఉంటాయి. భక్తిపరమైన భజనలు, మౌన ధ్యానాలు, మంత్రతంత్రాలు యానాదిని ఆకర్షించవు. మంత్రతంత్రాలు, ఇది కూడా ద్వంద్వ సమాసమే. మంత్రాలు మరియు తంత్రాలు ద్వంద్వ సమాసం. యానాదుల దైవం వెంకటేశ్వర్లు. వీళ్ళ దైవం, యానాదుల యొక్క దైవం వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఆయన టెంకాయలతో తులసి దళాలతో చులకనగా తృప్తి పడతాడని వీరి ఉద్దేశం. అయితే వీళ్ళు వేటకి వెళ్లే ముందు కాట్రాయుడికి మొక్కుతారు. వేటకి ముందు కాట్రాయుడికి మొక్కుతారనమాట వీళ్ళు. సాంక్రమిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వాళ్ళు వెలిసిండే చెట్ల దగ్గర, గ్రామ చావిళ్ళ దగ్గర ప్రార్థిస్తుంటారు. వీళ్ళు గ్రామ దేవతలు. సాంక్రమిక వ్యాధులు వచ్చినప్పుడు గ్రామ దేవతల్ని పూజిస్తారు. నార్మల్గా అయితే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు ఆరాధిస్తారు. అయితే చల్లని చూపుల మందహాసం, నిర్మల హృదయాన్ని ప్రతిబింబించే కనుదోయి, మిత భాషణ, సహజమైన వినయము, ఆకర్షణీయమైన అమాయకత్వం వీరికి పెట్టని భూషణములు. భూషణము అంటే అలంకారం. ఇవే వీళ్ళ అలంకారం అన్నమాట. అందంగా రానటువంటి సుకంబుల కర్రలు చాచదు మాకులము, పొందంగా రానటువంటి ఫలంబుకు పొక్కదు సొక్కదు మాకులము అనే నిబ్బురముతో బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగల యానాది మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం. నేటి తరంలో యానాదులు సగౌరవంగా భాషను పెంచుకొని విద్యాగంధం అలవర్చుకొని ఆంధ్రజన బాహుల్యంలో ఒకరై సాంఘిక పురోగమన పథంలో నడుస్తున్నారు. విద్యాగంధం, విద్యానడి గంధం రూపక సమాసం. సంఘాభిమానము, పరస్పర సహకారము, సంఘశక్తి, పౌరుషము, పట్టుదలలు ఆలంబనగా వారు అత్యున్నత పదవులను పొందడం మనం గర్వించదగ్గది. అంటే ఇదంతా అప్పుడు. ప్రజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు? నేటి తరంలో వాళ్ళు సంఘానికి పురోగమ పదంలో నడుస్తున్నారు. మన సంఘంలో సగౌరవంగా భాషను పెంచుకొని విద్య నేర్చుకొని, అంటే వాళ్ళు కూడా చదువుకొని మన సంఘంలో పట్టుదలగా వాళ్ళు కూడా అత్యున్నత పదవులను పొందారు అని ప్రజెంట్ చెప్తున్నాడు ఈయన. నెల్లూరు గాంధీ గారు, వెన్నెలకంటి రాఘవయ్య గారు చెప్తున్నారు ఇక్కడ. అంతకుముందు వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు, ప్రజెంట్ వాళ్ళు అలాగా లేరు. వాళ్ళు కూడా విద్య నేర్చుకొని వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు. ప్రజెంట్ అత్యున్నత పదవులను కూడా పొంది ఉన్నారు వాళ్ళు కూడా. అది మనందరం గర్వించదగిన విషయం అని చెప్తున్నారు. ఇంతటితో మన లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఎంత మంచి వారమ్మ లెసన్ ఇది యానాదుల గురించి. ఒకసారి బ్రీఫ్ గా చూసుకుందాము. ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, జీవన వైవిధ్యం. అయితే ఆ యానాది అనే పదం అనాది అనే పదం నుంచి వచ్చింది. అయితే వీళ్ళు దక్షిణాన పొన్నేరు తమిళనాడు, ఉత్తరాన ఇక్కడ రాష్ట్రం చూడండి, దక్షిణాన పొన్నేరు తమిళనాడు, ఉత్తరాన కృష్ణా డిస్టిక్ మన ఏపీ ఆ ప్రాంతంలో ఉన్నారు స్టార్టింగ్ లో. అయితే యానాదులు యక్షగానంలో సిద్ధహస్తులు. అంటే వీళ్ళు ప్రదర్శించే కళారూపం ఏంటి అంటే యక్షగానము. ఆ తర్వాత వీళ్ళు పాటలు అవన్నీ పాడతారు. వీళ్ళు పాడే పాటల్లో వస్తా పదరా రాస్తా పనికి అని స్టార్ట్ చేసి ఎండింగ్ లో ధనం దాచుట దొంగతనము అని అట్లా ఉండిద్ది. అయితే యానాదుల దైవం వెంకటేశ్వర్ల స్వామి. వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడికి మొక్కుతారు. అలాగే ప్రజెంట్ వీళ్ళు విద్య నేర్చుకుని అత్యున్నత పదవులను కూడా అధిరోహించి ఉన్నారనమాట. ఇంతటితో మనకి 12th లెసన్ కూడా అయిపోయింది. ఎంత మంచి వారమ్మ. దీంతో మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ గా అయిపోయింది. మనం మొత్తం నేర్చేసుకున్నాం, అన్ని లెసన్లు మనకి కంప్లీట్ అయిపోయినాయి. దీని తర్వాత దీని నెక్స్ట్ క్లాస్ మనం స్టార్ట్ చేసుకున్నాం. అదండి మరి విషయం. చూసేసారు కదా, 6th తెలుగు 12th లెసన్ ని కూడా
క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఇంతటితో మనకి 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ తో టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్ లెసన్స్ కంప్లీట్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం మనం. దీని తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అలాగే చెప్పాను కదా ముందు, మార్నింగ్ ఈవినింగ్ డేలో 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, మాక్సిమం ట్రై చేస్తానండి. మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి మాక్సిమం నేను 2 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. 6th తెలుగు అయిపోగానే మనం నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకొని అలాగే పర్ డే 2 వీడియోస్ పెట్టేసుకుందాం. నేను ట్రై చేస్తాను. అదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే 2 వీడియోస్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా? మార్నింగ్ టైంలో ఏమో కంటెంట్, ఈవినింగ్ టైంలో మెథడ్ పెట్టాలి అనుకుంటున్నాను ఏదో ఒకటి. దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ని బట్టి నేను ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి, మళ్ళీ రేపు కొత్త టాపిక్ తో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.